వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్ కరీంనగర్ ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు జిల్లా కేంద్రంలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. బయట వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ ఆకస్మిక తనిఖీలు చేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు. సబ్ కలెక్టర్ భరద్వాజ్ మాట్లాడారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత శ్రావణ్ బండి సంజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కుకుట్ల నాగరాజు అధ్యక్షతన వైశ్య భవన్ ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. బండి సంజయ్ గురించి నీకేం తెలుసా అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి స్వయం సేవకి వెళ్ళి, ఏబీపీకి వెళ్ళి, చిన్న స్మాల్ కుటుంబం బీసీ బిడ్డకి వెళ్ళి ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగి ఒక కార్పొరేటర్గా కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షుని పనిచేసిండు. తర్వాత 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆర్థికంగా లేకున్నా, కుటుంబ సమస్యలున్నా
చిన్న కుటుంబంకి వచ్చి ఎవరికి సపోర్ట్ పార్లమెంట్ సభ్యునే పోటీ చేస్తే 1,00,000 మేడతో గెలవడం జరిగింది ఫస్ట్ టైంలో. మళ్ళా రెండోసారి పోటీ చేస్తే వినోద్ కుమార్ను 2 సార్లు మట్టి కనిపించాడు. మీ మేధావి అని చెప్పుకుంటాడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పెట్టుకొని వెల్మ రాజకీయాలు చేసుకుంటూ వెల్మలంతా ఏ పార్టీలు ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావంతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను కార్పొరేట్గా ఉన్న బండి సంజయ్ 1,00,000 ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ అదే వినోద్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేసిండు, మట్టి కనిపించడం జరిగింది. వాళ్ళు అంటూ ఉన్నారు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసిండు అంటా ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము నెత్తురు సీమ్ ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర బండి సంజయ్ టైం తీసుకొని వస్తా. నా సవాల్ను నీకు దమ్ముంటే స్వీకరించు. నేను హుజాబాద్కి వచ్చి నేను ఆడ ప్రెస్ పెట్టి చెప్తా, బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నవాన్ని అడుగుతా ఉన్నా. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఆయన ఎన్ని లక్షల కోట్లు 1,200,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అలా 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పార్లమెంట్ గల కన్మర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి. నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా? చలో రమ్మా, నీకు దమ్ముంటే కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ కానీ మీకు ఎవరికైనా దమ్ముంటే సవాలు విసురుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళాల. నేను అదే హుజరాబాద్కి వస్తాం, లేకపోతే కర్మాల కూర్చుందాం. పాల్పడుతున్న బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా మాట్లాడుతున్నారు. ఇలా వేలాది మంది ఇలా ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ ఉజ్వల గ్యాస్ గురించి కట్టెల పొయ్యి ఇలా పెట్టి కన్ను మాడుతున్నాయంటే ఉజ్వల గ్యాస్ గురించి లక్షలాది గ్యాస్ కనెక్షన్స్ వచ్చింది. వాళ్ళ ఇలా ఎలగడుతు నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఇలా రోడ్డు 4 లైన్ అవుతుంది. ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఇలా 4 లైన్ అవుతూనే ఉన్నది. ఎక్కడ నీకు ఏది మాట్లాడుతున్నావు? నీ అభివృద్ధి అవపడతలేదా? నీకేమున్నా నీకు ఎత్తివేరినావు కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా. ఎవరితోనా నేను ఏమన్నా మంచివాడంటే అడకౌశిక్ రెడ్డి, నువ్వు మనిషి వాడు ట్రీట్ చేస్తారు ఎవరన్నా హుజరాబాద్లో? నువ్వు ఒక బఫర్ గాని లెక్క, నువ్వు ఒక కొజ్జా గాని లెక్క. ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు? ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వేం మాట్లాడినావు? మానుకోటలో రాళ్ళు చూరినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి. నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా. నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటు చేసి ఎమ్మెల్సీ అలా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ అయినావు. ఎమ్మెల్సీ అయినాక అమ్మోతు లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేటీఆర్ గారు. తిరిగి అలా ఎమ్మెల్సీ టికెట్ అయిపోయాక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజేంద్ర రెడ్డి గెలిచినావు. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, భారతీయ నువ్వు రాయరాజు చేయి, భారతీయ జనతా పార్టీ మామూలు కార్యకర్తలు గెలిపిస్తా అని చెప్తా ఉన్నా. నువ్వు రాయరాజు గెలిపిపోతే నీ అధ్యక్ష పదవి కాదు, నీ హుజరాబాద్ అంబేద్కర్ నీ ముక్కు రాస్తా చెప్పి తెలియస్తా ఉన్నా. నువ్వు రాజీనామా చేసినాక కార్యకర్తలు బట్టి గెలిపిపోతే భారతీయ జనతా పార్టీ నీ అధ్యక్షుడు ఉండి నీ అంబేద్కర్ నీ హుజరాబాద్కి వచ్చి నేను ముక్కు నిలబెడతా చెప్తా ఉన్నా. నువ్వు బండి సంజయ్ మాడతావా? సెలుపూరు మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ దగ్గర మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నల్లపల్లి చౌరస్తాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోవిందారెడ్డి మాట్లాడారు.
దాంట్లో ఆగిపోయినప్పుడు అయిపోయిందా? మీరు చెప్తున్నారు ఈ బేస్కి అందరూ బేస్ స్టార్ట్ అయ్యి మారుమోగిపోవాలి. పిక్కటిలో దిక్కులు పిక్కటిలో తెలుగు వస్తుంది అందరికి కూడా తెలుసా? దిక్కులు పిక్కటిలు ఎలా అంటారు అంటే అర్థమైందా? నలుదిక్కుల వాయిస్ ఈ సౌండ్ రావాలి, అది వాయిస్. కొంచెం కిందిగా బార్ పడుతుందా పక్కన? ఓకేనా సార్? మీకు బాగా వాడుతుంది సార్ ఇది. అంతే పడుతుంది సార్. ఒరేమరా చూడండి. ఇక్కడమ్మా కాకుండా ఉండే విధంగా దాని యొక్క దుష్పరిణామాలు ప్రభావం ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ డ్రగ్స్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ మూలంగా తెలియజేసే విధంగా ఎవరు కూడా డ్రగ్స్కి బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఉన్నతికి ఎదిగే విధంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైనా కానీ ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరు డ్రగ్స్ అమ్ముతున్నా ఇమీడియట్గా పోలీస్కి సహకరించి ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటాం. అంతేవిధంగా ఏ ఒక్కరైనా మీ సర్కిల్లో డ్రగ్స్కి బానిస అయితే మీరు మా దగ్గర తీసుకొస్తే ఎటువంటి కేసులు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కూడా వాళ్ళని మానిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పౌరుడు, విద్యార్థి వారి యొక్క సహకరించి డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించే దిశగా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా ఈరోజు ముగింపు దినోత్సవంలో భాగంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా ప్రజలందరిలో కూడా డ్రగ్ వల్ల వచ్చే నష్టాలు, భయంకరమైన రోగాలు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇలా స్టూడెంట్స్తోని అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందుమూలంగా ప్రజలందరికీ, స్టూడెంట్స్కి, యువతకి తెలియజేసే విధంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా జీవితంలో ఉన్నతంగా తిరిగే విధంగా చూసుకోవాలని చెప్పేసి, ఏ ఒక్కరైనా మీ బంధువర్గాలు ఎవరైనా డ్రగ్స్ బానిసైనా అమ్ముతున్నా ఇమీడియట్గా పోలీస్కి ఇంటిమేట్ చేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా డ్రగ్ ఫ్రీ తెలంగాణకి సాధించే దిశగా పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎక్కడ వరకు ర్యాలీ ఉంటుంది సార్? ర్యాలీ కొద్ది దూరం డిస్కస్ ఉంటుంది. ఎక్కడ చెప్తారా? దూరం ర్యాలీ. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఖాళీలుంటే అని లేదు. జేఎంఈటీ 2 సంవత్సరాలు అయిపోయిందంటే ఆయన ఆటోమేటిక్గా ఓవర్మెన్ అయిపోయాడు. పార్టీ చేస్తున్నాం మనం గెలవంగానే. అసలు ఇవాళ మనకు ప్రొడక్షన్ వచ్చేది ఒకప్పుడు కోల్ కిల్లర్స్. ప్రొడక్షన్ రావాలంటే 2 సంవత్సరాలు చేసి చనిపోయిన ఆయనకి అనారోగ్యం వల్ల చనిపోతే ఆయనకి మరి ఈ డబ్బులన్నీ వస్తే కుటుంబం కనీసం ఇది ఉంటుంది. సరే, డిపెండెంట్ జాబ్ అంటే వస్తుంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాలు పనిచేస్తే వచ్చేది ₹1 రావట్లేదు. సరే, యాక్సిడెంట్ వల్ల చనిపోతే, బయట చనిపోయినా ఏ యాక్సిడెంట్లో, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, మైన్ యాక్సిడెంట్ కావచ్చు, ఏ యాక్సిడెంట్ అయినా ₹1 వస్తున్నాయి. కానీ చెప్పినాం సరే, దాని మీద ఇప్పుడు నడుస్తుంది, జరుగుతుంది. ఈ లోపల 1,20,00,000 ఇంకొక వాళ్ళకి ఏటీఎం కార్డు ఉంటే వాళ్ళకు అదో 10 లక్షలు. వాళ్ళు కనుక మాట్లాడడం
మాట్లాడిన తర్వాత మన సిఎండి గారు ఏమన్నారంటే మన కంపెనీ కాదు కానీ నేను బ్యాంక్స్తో మాట్లాడించేస్తాను, మంచిదన్న బ్యాంక్స్తో మాట్లాడాలంటే మేము కంపెనీ 10 లక్షలు ఇచ్చినట్టుంటే ఇవాళ అనారోగ్యం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చూస్తే కొంతమంది రైతులు ఇటనే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చిండు. ఎందుకు? ఈ రైతులందరికీ మనిషికి 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నది ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థలకి, ఈ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమలు సరిపోలేదు, వ్యవసాయం కూడా మేమే చేస్తాం, మొత్తం మాకే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎన్ని రోజులు సమ్మె చేసిండ్రు. వాళ్ళు ఒక్కరోజు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు 3 నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా పీరియడ్లో కరోనా వచ్చి చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం అక్కడ సమ్మె చేస్తే ఇప్పుడు రైతుల జోలికి పోకుండా ఆగింది. అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా, రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు, నా సంఘం ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఆ చట్టాలు ఉంటేనే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం. కాబట్టి ఈ చట్టాలను రక్షించుకోవడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా, ఎందుకంటే బిఎంఎస్ బీజేపీ అనుబంధం కాబట్టి వాళ్ళు మినహా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసే రేపు 9వ తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నాం. నిన్ననే మన గోదావరికంలో అన్ని సంఘాలను పిలిచినాం, వచ్చినటువంటి సంఘాలు అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాయిల మీద తిరిగి ఈ సమ్మె గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం. అంతకుముందే ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం పెట్టాము. కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగులు అన్ని కార్మిక సంఘాలను కలిసే తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం. తప్పనిసరిగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడమే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్రామరెడ్డి, మండల అధ్యక్షులు తీగల దయాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలో ఎంపిక చేసిన పేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. దయచేసి నామ ప్రకారం గ్రామ సభ ఇందిరమ్మ కమిటీలో తీసుకున్నా మళ్ళీ మీరు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇస్తేనే ఖర్చుల అధికారులకి పిల్లలది లేకపోతే రాదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ చేసుకొని ఇది అవకాశం ఉంటే మా ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పండి. ఈరోజు ఎంపీడీఓ గారిని ఇందిరమ్మ ఇళ్ళ అభివృద్ధి మీద కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి ఆ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక మంచిగా జరుగుతలేదని మా అభిప్రాయము. ఆ అభిప్రాయం మేరకు కాస్త గ్రామ సభలు పెట్టి అధికారులను ఇన్వాల్వ్ చేసి రేషన్ కార్డు ఉందా లేదా, భూమి ఎంత ఉంది, కార్లు 5 ఎకరాలు 6 ఎకరాలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముగ్గులు పోపిస్తారు ఊర్లల్లో. పేదలు చాలామంది ఉన్నారు ఊర్లల్లో, ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి దాదాపుగా ఇప్పుడు నిర్మల చౌడూరు తప్ప 30 గ్రామాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ 2 గ్రామాల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా నిర్మల గ్రామంలో 60 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఆ 60 ఇళ్లను క్యాన్సిల్ చేసి ఇలా ఆ గ్రామానికి 20 తేవడం జరిగింది. అలాగే చౌడూరులో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ద్వారా నిజమైన పేదలకి, నిజమైన లబ్ధిదారులకి, ఎక్కడైతే గ్రామాలలో నివసించి వ్యవసాయ కూలీలకి ఈ పథకం ఇందిరమ్మ పథకం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి. ఈ ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళే సగం మంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తారు. ఇందిరమ్మ కమిటీ ఇళ్ళని పేదలకే, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ అధికారులను కోరడం జరిగింది. చంద్రబాబు మంచి కాదు, ఓట్లేసినందుకు ముంచారు.
ముంచిన వాళ్ళు మంచి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే. సూపర్ 6 ఇవ్వనందుకు మంచి చేశారా? 17,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారం మోపినందుకు మంచి చేశారా? గత ప్రభుత్వం లెక్క మీరు కూడా అప్పులు చేస్తున్నందుకు మంచి చేశారా? జగన్ కారు ప్రమాదం తప్పిదంలో పోలీసుల పాత్ర కూడా ఎక్కువ. 100 మందికి అనుమతి ఇచ్చి 1000 మందికి వస్తుంటే ఏం చేశారు? జగన్ ఓట్లను కొన్నట్లు డబ్బులతో పోలీసులను కూడా కొన్నాడా జగన్? ఆ జెండా ఒకటే. బల ప్రదర్శన జగన్ బల ప్రదర్శన యాత్రలకు అనుమతి ఇవ్వకుండా నిషేధం విధించాలని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గబ్బులు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావాలి. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6 తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలు ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా పురాయిస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్లు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4 తో లింకు పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారికి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి చేశారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు గోదావరిఖన్ 1 టౌన్ సీఎం ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అక్రమ రవాణా మరియు దుర్వినియోగం అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకాలని డ్రగ్స్ రహిత జీవన శైలిని సమాజమే రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ 1 వీక్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరిఖని పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.